హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా. అదేంటి అంటే మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై అన్నమాట. ముందుగా వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. క్యాప్సికమ్, కాకరకాయ అండ్ బంగాళదుంప. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని సాల్ట్, పసుపు, కారం వేసుకొని కలుపుకోవాలి. నాకు ఈ రెసిపీని ఎవరు చెప్పారు అంటే, నేను ఒక 10 years బిఫోర్ ఖతార్లో ఉండేదాన్ని. అక్కడ నాకు నైబర్ వచ్చేసి తమిళియన్ అనమాట. ఆవిడ ఈ వంటకం ఎప్పుడు చేసినా కూడా నాకు ఇచ్చేవారు. సో అలా నేర్చుకున్నాను నేను. ఇప్పుడు ముక్కలన్నిటికీ ఉప్పు, కారం, పసుపు బాగా పట్టించేయాలండి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచేసి అలా వేసుకోవాలి. పొట్టు తీయకపోయినా పర్లేదు. అవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. అది ఫ్రై అయిపోయాక ఈ ముక్కలన్నిటినీ ప్యాన్లో వేసేసుకోవడమే. ప్యాన్లో వేసుకున్నాక ఇంకా గిన్నెలో నీళ్ళు వేసి కడిగిన వాటర్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కలుపుకున్నాక ఇంకా మూత పెట్టి ఉడికించుకోవాలి. దీంట్లో నేను సాల్ట్, కారం వేసాను కదా, ఒకవేళ అది సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ స్టేజ్లో చాలా వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి మీరు. మీ టేస్ట్ ప్రకారం సాల్ట్, కారం వేసుకోండి. ఇంకా దీంట్లో గరం మసాలా, ధనియాల పౌడర్ ఏమీ అక్కర్లేదు. ఓన్లీ సాల్ట్, కారం అంతే. సో నాకు సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ వేసుకొని కలుపుకున్నాను. జస్ట్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా లాస్ట్కి ఫ్రై చేసేసుకోవడమే. ఇంకంతేనండి, అయిపోయింది రెసిపీ. చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ. ఇలా మీ ఇంట్లో ఏవైనా వెజిటేబుల్స్ కానీ మిగిలిపోతే ఇలా చేసుకోవడం మంచిది. అందరూ ఇష్టంగా తింటారు కూడా. ఇంకా నేను మా దగ్గరలో పొలిమేరాస్ అనే వెజిటేబుల్ షాప్ ఉంది. అక్కడికి వెళ్ళి నేను వెజిటేబుల్స్ పర్చేస్ చేస్తూ ఉంటాను. నేను వీక్లీ వన్స్ వెళ్తుంటాను. ఇంకా తెచ్చినవన్నిటిని నేను ఇలా జిప్లాక్ కవర్స్లో వేసి స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇంకా ఇవి మునక్కాడల్ని కట్ చేసి పెట్టుకున్నాను బాక్స్లో. కరివేపాకుని కూడా ఆకుల్ని విడదీసి ఒక బాక్స్లో వేసుకుంటున్నాను. ఎప్పుడైనా వెజిటేబుల్స్ కోసం లేడీస్, ఆడవాళ్ళు వెళ్తేనే బాగుంటుందండి. ఎందుకంటే మగవాళ్ళకి ఇంట్లో ఏమున్నాయో తెలీదు, ఏం తేవాలో తెలీదు. ఒకవేళ మీరు లిస్ట్ రాసిస్తే లిస్ట్లో ఉన్నవే మాత్రమే పట్టుకొని వస్తారు. ఇంకా అక్కడ ఏవైనా వెరైటీ ఉన్నా కూడా తీసుకురాలేరు. ఒకవేళ మర్చిపోయినా అక్కడికి వెళ్ళాక మర్చిపోతారు తేవడం. ఇంటికి వచ్చాక అవి లేవు అనేస్తారు ఈజీగా. ఇవన్నిటినీ బేర్ చేసే బదులు ఒక్కసారి మనమే వెళ్తే సరిపోతుంది. సో అలాగా నేను 2 చూశాను. సో అందుకే నాకైతే నేను వెళ్ళి కొనుక్కోవడమే ఈజీ అనిపించింది. ఇంకా ఈ లెమన్స్ని కూడా ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. మనం వచ్చాక కూడా ఒక 10 నిమిషాల్లో అన్నీ స్టోర్ చేసేసుకోవచ్చు నీట్గా ఫ్రిడ్జ్లో. ఇంకా బాక్సెస్ అన్నీ ఒక సైడ్కి పెట్టేశానండి. ఇంకా వెజిటేబుల్ ట్రే ఉంటుంది కదా, ఆ బాక్స్లో నేను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వరుస పెట్టి ఇలా పెట్టుకున్నాను. ఇంకా ఎక్స్ట్రాగా గ్రీన్ చిల్లీ, జింజర్ ఏమైనా ఉంటే అవి కిందన పెట్టుకున్నాను అన్నమాట.
ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ కిందన ఉంటాయి. సో అదండి ఈరోజు వీడియో. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.